టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనోడు ఎవర్రా? హారిక, చూడు మన మురారి ఇప్పుడు ఎలా అయిపోయాడు. మురారిని ఎంతగానో ప్రేమించిన మనం, మురారి నా కొడుకని నేను, నీ కొడుకని నువ్వు న్యాయస్థానంలో పోరాడుతున్నాం. కానీ ఇప్పుడు వీడి పరిస్థితి ఎలా అయ్యిందో చూసావా? కన్నీటి వానా నీ కళ్ళలోనా చిన్నారి కన్నా ఎడారిలోనా ఏకాకిలా ఒకే బిడ్డ కోసం ఇద్దరు తల్లులు కన్నీళ్లు కారుస్తున్నారు. రక్త సంబంధం ఒకరిది, ప్రేమతో పెంచిన బంధం మరొకరిది. కానీ బాధ మాత్రం ఇద్దరికీ ఒకటే. కదిలి విధితో సాగాల బ్రతుకి నలిగే శిలల మిగిలేలా. డాక్టర్, ఇప్పుడు బాబుకి ఎలా ఉంది? మీరు అమ్మని ప్రస్తుతానికి పరిస్థితి మనకంత అనుకూలంగా లేదు. బాబుకేం కాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రభు గారు, నిజం చెప్పండి, అసలు మురారికి వచ్చిన సమస్య ఏంటి? డాక్టర్ గారు ఎందుకలా అన్నారు? మురారికి వచ్చింది పెద్ద సమస్యం కాదు హారిక గారు. అనవసరంగా మీరేం కంగారు పడకండి. డాక్టర్ వేరే ఆలోచనలో ఉండి అలా మాట్లాడుంటారు. నేను వెళ్ళొకసారి డాక్టర్తో మాట్లాడొస్తాను. నాకు ఏదో అనుమానం వచ్చి ఇదే మాట తరుణ్ గారిని కూడా అడిగాను. ఆయన కూడా ఇలానే సమాధానం చెప్పారు. నాకెందుకు వీళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తుంది. తరుణ్ మురారిని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చాడా? అంటే తరుణ్కి ఈ విషయం ముందే తెలుసా? తెలిసి కూడా నాకు మాట మాత్రమైనా చెప్పలేదే. ఈ విషయం గురించి తరుణ్ తోటి అటో ఇటో తేల్చుకోవాలి. ఓ మై గాడ్, ఇంత చిన్న వయసులో మురారికి లుకేమియా డిసీజ్ అటాక్ అయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. అవును సుహాసిని గారు, ఆ వార్త విన్నప్పుడు నేను ప్రభు కూడా నమ్మలేకపోయాం. ఇద్దరు తల్లులు ప్రాణంగా ప్రేమిస్తున్న మురారి ప్రాణమే
ప్రమాదంలో ఉందని తెలియగానే మా ఇన్నాళ్ల వేదన అరణ్య రోదనవుతుందేమో అని భయమేస్తుంది. ఇద్దరు తల్లులు నాకు కావాలంటూ పోటీ పడుతున్న బిడ్డ కోసం ఆ మృత్యువు కూడా పోటీ పడుతుందేమో అనిపిస్తుంది.